గౌరవ పెన్షనర్లకు నమస్కారం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో త్వరగా మీకు చేరుతాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుంచి డిఎన్ఎస్ రిలీఫ్ సంబంధించిన అప్డేట్ ఇందులో మనం చూడబోతున్నాము. సో డిఎన్ఎస్ రిలీఫ్ పేబుల్ ఫర్ ద పీరియడ్ August 2025 to January 2026. In first case, to surviving pre-1st January 1986 retirees of banks. Second case, surviving spouses of pre-1st January 1986 retirees who are in receipt of ex gratia. సో ఫస్ట్ పేర మనం గమనించినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా డైరెక్ట్ చేసింది. సో వీళ్ళకి ఈ 2 కేసెస్లో ఉన్న వాళ్ళకి డిఎన్ఎస్ రిలీఫ్ అనేది ఇవ్వమని మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 2 టైప్స్గా ఉంది. ఫస్ట్ అప్లికబుల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యావరేజ్ చూసినట్లయితే 9,480. సో ఫస్ట్ కేస్ pre-1st January 1986 retirees. Second case, surviving spouses of pre-1186 retirees. సో రిటైరీస్కి అమౌంట్ ఆఫ్ ఎక్స్ గ్రేషియా పర్ మంత్ వచ్చేసి 350 రూపీస్, సర్వైవింగ్ స్పౌజెస్కి వచ్చేసి 175 రూపీస్. సో ఇక రేట్ ఆఫ్ డిఎన్ఎస్ రిలీఫ్ అనేది ఈ 2 కేసెస్లో సేమ్ ఉంది, 1487.4. సో అమౌంట్ ఆఫ్ డిఎన్ఎస్ రిలీఫ్ పర్ మంత్ సో రిటైరీస్కి వచ్చేసి 5205.9గా ఉంది. సో సర్వైవింగ్ స్పౌజెస్కి వచ్చేసి 2602.95గా ఉంది. సో టోటల్ ఎక్స్ గ్రేషియా అమౌంట్ ఇంక్లూడింగ్ డిఎన్ఎస్ రిలీఫ్ పర్ మంత్. సో ఇందులో టోటల్గా చూసుకున్నట్లయితే డిఎన్ఎస్ రిలీఫ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. రిటైరీస్కి 5555.9 రూపీస్గా ఉంది. అదే సర్వైవింగ్ స్పౌజెస్కి అయితే 2777.95 రూపీస్గా ఉంది. సో సెకండ్ పేరా గమనించినట్లయితే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ చేసినట్టుగా సో రిటైరీస్కి సర్వైవింగ్ స్పౌజ్కి మినిమం 10,000 రూపీస్ పర్ మంత్ యాజ్ ఎక్స్ గ్రేషియా వచ్చేటట్టుగా ఇక్కడైతే గైడ్ లైన్స్ అయితే రూపొందించడం జరిగింది.